దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 104వ కీర్తన 33వ వచనాన్ని చూద్దామా? 104:33. నా జీవిత కాలమంతయు నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. హల్లెలూయా. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి. సో అసలు స్తుతికి, ఆరాధనకు, పాటకు దేనికైనా ఎక్స్పైరీ ఉంటుంది, కానీ ఈ మూడిట్లకి ఎక్స్పైరీ లేదు. హల్లెలూయా. మీరేదో పోగొట్టుకునే వచ్చినట్టుగా అలాగా అప్పుడే నీరసమైపోయింది. ఇంకా 1 గంటే అయింది ఇప్పటికి. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ట్రయల్సే, అసలు ఉంటుంది ఇంకా ముందు. హల్లెలూయా. ఇక్కడ నిలబెట్టడానికి దేవుడు నాకు దీనికి ముందు ఇంకో 2 ట్రయల్ ఆరాధనలు ఇచ్చాడు. అక్కడ ట్రయల్ చేసి ఇక్కడ రియల్స్కి నిలబడ్డాను ఇప్పుడు. హల్లెలూయా. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికి కూడా ఆశ ఉంటుంది, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఇంకా 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 చెయ్యాలని చాలా తాపత్రయం, ఆసక్తి అంతా ఉంటుంది. ఎందుకంటే భక్తుడు, కీర్తనాకారుడు రాస్తూ అంటున్నాడు, జీవితకాలం మటుకు ఇంకొక పని లేదు. మనందరికీ తెలుసు కదా, ఈ భూమి మీద ఉన్నప్పుడే వేరే వేరే పరిచర్యలు ఉంటాయి, కానీ పరలోకం వెళ్ళిన తర్వాత ఇంకొక పరిచర్య లేదు. అంత ఆరాధనే, పాటలే, స్తుతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు దానియేలు గారు మాట్లాడిన విషయాలు కానీ, చేసిన నడిపించిన తీరు కానీ, ఇదంతా కూడా మనము స్తుతించే విషయంలో ఎలా ఉండాలో అవన్నీ మనకు నేర్పించారు. ఆమేన్. స్తుతికి పక్కన కూడా ఉంటుంది కదా ఆరాధన. హల్లెలూయా. ఈ రెండు కలిస్తే ఇంకా బాగుంటుంది. జీవితకాలం అంతా మనం అది చేస్తూ ముందుకు వెళ్ళాలంటే, హల్లెలూయా, ఆశపడ్డాము, ఇష్టపడ్డాము, చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆరాధన చేయడానికి, ఇదంతా బాగానే ఉంది, కానీ క్రమం కూడా ఉండాలి కదా. హలో, పురుషులు ఎందుకో మౌనం పేరు బాగా, క్రమం కూడా ఉండాలి కదా. మనం ఎలా ఆరాధన చేస్తే ప్రభు మన ఆరాధన అంగీకరించి మన కొరకు ద్వారాలు తెరుస్తాడు. ఒక్క మొక్క చెప్పేసి నేను ఆరాధనలోకి వెళ్ళిపోతాను. ఆదికాండం 22వ అధ్యాయం ప్రారంభం నుండి 5 వచనాలు చదువుదామా? ఎట్లనగా చదవండి. ఒక్కడై ఉన్న ఇస్సాకును తీసుకుని దహన బలిగా అర్పించమన్నాడు. ఏం చెప్పాడు? సరే, ఈయన బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆ చోటు దూరం నుండి చూసిన తర్వాత ఈయన తన పనివారితో చెప్తున్న మాట ఏంటి? అక్కడ మీరు ఎక్కడే ఉండండి, అంతకన్నా ఇంపార్టెంట్ ఉండదు, ఎక్కడే ఉండమన్నది ఒకటి ఉండిపోయిందా? మేము పైకి వెళ్ళి ఆ చోటుకి వెళ్ళి దేవుని మొరొక్కి వచ్చేదాము అనండి అందరూ ఒకసారి. దేవుడు ఆరాధన చేయమన్నాడా, దహన బలి ఇమ్మన్నాడా? పురుషులారా మీ స్వరం వినగోరుచున్నాను. దహన బలి ఇమ్మన్నాడా, ఆరాధన చేయమన్నాడా? మరి ఇప్పుడు అబ్రహాం గారికి ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి అన్నావా? దేవుడు చెప్పినట్టు చేయకుండా దహన బలి అంటే నువ్వు ఆరాధన అంటావేంటి? ఆయన చెప్పింది ఒకటి, నువ్వు చెప్పింది ఒకటి అందామా? అంత త్వరగా మిస్లీడ్ అయిపోయే మనిషి కాదు కదా అబ్రహాం గారు. హల్లెలూయా. చాలా కాలంగా దేవునితో ఒక మంచి సత్సంబంధం కలిగి రోజు మాట్లాడుకుంటున్న వాళ్ళు కదా. ఒకటి చెప్తే ఒకటి చేసే క్రమము, పద్ధతి ఉండదు కదా అబ్రహాం గారి దగ్గర. మరి ఆయనేమో బలిం అంటే, ఈయనేమో ఆరాధన చేసి వస్తానన్నాడు. అక్కడ చెప్పకనే చెప్తున్న మాట, బలి ఇవ్వడమే ఆరాధన. హల్లెలూయా. పాత నిబంధనలో అయితే ఏదో ఒకటి బలిపీఠం మీద పెట్టి దేవుణ్ణి ఆరాధించాలి. మరి క్రొత్త నిబంధనలో మనల్ని మనమే పెట్టుకొని, అందరూ చెప్పండి, ఎక్కడ పెట్టుకోవాలి? గ్లోరీ ఆఫ్ జీసస్ చర్చిలో పెట్టుకుని, ఎక్కడ పెట్టుకొని?
మన ఆశలు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన చిత్తం, ఇలా మనది అనబడుతుందంతా బలిపీఠం మీద పెట్టి అప్పుడు మనం ఆరాధన చేయాలి. హల్లెలూయా. దహన బలిగా అన్నాడంటే ఒక్కసారి పెట్టాక మళ్ళీ తీసుకోవడం కుదురుద్దా? తీసుకోవాలంటే అక్కడ మిగిలేదు బూడిదే, ఇంకేముండదు. నువ్వు అక్కడి నుంచి వెళ్ళి శ్రద్ధగా తెచ్చుకుందాం, నేర్చుకుందాం అంటే బూడిద ఎరుకు రావాలి తప్ప ఏమి ఉండదు అక్కడ, ఎందుకంటే అది ఆల్రెడీ కాలిపోయింది కదా. ఇప్పుడు నా మాట ఏంటంటే, నా ప్రశ్న ఏంటంటే, ఏదైనా ఇప్పటికే మీరు బలిపీఠం మీద పెట్టేసి ఉంటే అసలు అది కాలిపోయిందా? కాలిపోయేటంతగా అగ్ని వచ్చేటంత వరకు ఉన్నారా? లేదా కాలిపోయిందనే భ్రమలో మళ్ళీ తెచ్చేసుకోవడం, మళ్ళీ ఆ ఆశల్లోకి, మళ్ళీ ఆ తపన, ఆ ఉద్దేశంలోకి రావడం, ఇలాంటివి ఏమన్నా జరిగాయా? ఇవన్నీ సరిచూసుకుని మరలా ఒకసారి పునర్ప్రతిష్ఠత చేసుకుని మనల్ని మనం బలిపీఠం మీద పెట్టుకుని ఆరాధన చేస్తే దేవుడు ఆ ఆరాధన అంగీకరిస్తాడు. హల్లెలూయా. సేవకులు నిన్న మాతో మాట్లాడుతూ, ఖచ్చితంగా దేవుడి ఆరాధన తర్వాత పాల్గొన్నవా విశ్వాసులు కానివ్వండి, దైవ సేవకులు కానివ్వండి, అందరి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. పరిస్థితులు ఇప్పుడు ఉన్నట్లుగా ఉండబోవని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు నమ్మాము, స్తుతించాము, దేవుణ్ణి నువ్వు గొప్ప కార్యాలు చేసావని ఆల్రెడీ స్తుతులు చెల్లించేశాం. హల్లెలూయా. ప్రభు తన కార్యాలు త్వరపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇలా త్వరపెట్టాలనంటే మనము కూడా ఏం చేయాలంటే మనల్ని పూర్తిగా మనం బలిపీఠం మీద పెట్టేసుకోగలగాలి. హల్లెలూయా. ఇంకేదో పెడితే సెట్ అవ్వదు, మనమే పెట్టుకోవాలి. మన స్థానంలో ఇంకొకటి పెడదాం అంటే లేదు ఛాన్స్. ఇక మన హృదయంలోకి వస్తున్న ఆశలు, మనలోనికి వస్తున్న తలంపులు, మన కోరికలు, మనము విరుద్ధంగా దేవుని విషయంలో చేసిన వాక్య విరుద్ధమైన పనులు, ఇవన్నీ ఇప్పుడు ఎక్కడికి రావాలి? కొంచెం గట్టిగా అవి పెట్టిన తర్వాత అప్పుడు మనం ఆరాధన చేస్తే అవి కాలిపోయే ఒక బలమైన అగ్ని దిగి వస్తుంది. హల్లెలూయా. కాలిపోతే ఇంకేముంది? ఆడు మన మీద ఇక్కడ నేరారోపణ చేయడానికి లేదుగా. అల్లో సూపర్ అంటున్నావు కానీ ఆ లోపల ఇంకా ఇది ఉంది అని అంటాడు. అలా అనే ఛాన్స్ వాడికి ఇవ్వకుండా ఉండాలనంటే అవి కాలి బూడిదైపోయేటట్లుగా మనం బలిపీఠం మీద పెట్టాలి. సేవకులు ఆరాధిస్తున్నప్పుడు ప్రతి మాటతోనూ, ప్రతి పదంతోనూ ఏకీభవిస్తూ, పాట వచ్చినా రాకపోయినా హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఉంటే ఒక్కొక్కరి హృదయముల మీదకి బలమైన అగ్నిని దేవుడు పంపిస్తాడు. ఒక్కసారి మండి కాలిన తర్వాత హల్లెలూయా, ఇక మళ్ళీ మామూలుగా ఉండదు. ఇక ఆమేన్. ఎప్పుడు ముగించేస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉండదు. ఇక మండిన తర్వాత ఇక కనెక్ట్ అయిపోతాం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకులు ఆరాధిస్తుండగా నేను చాలామందిని చూశాను. చెయ్యంతసేపు చేస్తావు అని ఇలాగ యువతలని ఇలా ఉన్నారండి. అసలు మరి ఇలా ఉంటాను ఇక్కడ ఎందుకు వచ్చినట్టు? అసలు స్కూల్కి వెళ్ళి బలమే కూర్చుంటే స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్ అక్కడ అంటారు, అక్కడ బాగుంటుంది. అవన్నీ మందిరంలోకి వచ్చాక చేతులు కాళ్ళు అన్నీ కదపాలి, అన్నిటితో ఆసక్తిగా ఆరాధన చెయ్యాలి కదా. హల్లెలూయా. ఆరాధనకి మన శరీరాన్ని కూడా అలవాటు చెయ్యాలి. హల్లెలూయా. ఒక్క నోటితో పాడితే సరిపోదు, చేతులతో చేయాల్సింది, కాళ్ళతో చేయాల్సింది, హృదయంతో చేయాల్సింది, ప్రాణాత్మ దేహాలతో ప్రభువుని ఆరాధించాలి. హల్లెలూయా. దూరం నుండి చూసి ఇప్పుడు సరే బలిమ్మన్నాడు, బాగానే ఉంది, ఇంటి ముందు బలిపీఠం కట్టి అక్కడ ఇచ్చేయచ్చుగా. అబ్రహాం గారికి బలిపీఠం కడతాం ఏమన్నా కొత్త? అప్పటికే బోలు కట్టున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంటి ముందు ఆ ఖాళీ దగ్గర, ఆ ఖాళీ చోట వెళ్ళి ఒక బలిపీఠం కట్టి ఇచ్చాను అయిపోద్ది కదా. లేదు, నేను చూపించే అంటే ఆరాధించే చోటు ఒకటి ఉంది, ఆరాధన చేయవలసిన స్థలం ఒకటి ఉంది. అక్కడకు మన శరీరాన్ని కొంచెం కష్టపెట్టుకుని, కొంచెం శ్రమ పెట్టి ఆ చోటుకు వెళ్ళాలి. ఆ శ్రమతో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా చేస్తే
అప్పుడు ఒక బలమైన అగ్ని దిగి వస్తుంది. హల్లెలూయా. దిగొస్తే ఏం జరుగుద్దండి? అప్పుడు అన్న చెప్తా ఉంటారు కదా, ఈ రాత్రి ప్రభు మనతో ఉంటున్నాడంటే ఒక ముసలమామ రాని తలకించి తాగి బతుకుదాం అన్నదంట కదా. అలా ఉండదు కదా మూమెంట్ యేసుప్రభు వస్తే. హల్లెలూయా. యేసుప్రభు రాత్రి మన మధ్యలోనికి వస్తున్నాడంటే రాని కలవగంజి తాగి కలిసి ఉందాం అన్నదంట ఆవిడ. అన్న చెప్తారు కదా, మర్చిపోయి ఉంటారు మీరు. యేసుప్రభు వస్తే అలాంటి బతుకులు మార్చేస్తాడు, కానీ మనల్ని ఎందుకు గింజ తాగనిస్తాడు అసలు? హల్లెలూయా. మరి వస్తే ఏం జరుగుద్ది? యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖము. ఒక్క నిమిషం ఆగండి. దేవాలయము దేనితో నిండుకొని ఉన్నదంట? అక్కడ ఉన్నదే చెప్పండి. నా వెంకటేశ్వర ఏం తెలుస్తుంది? మహిమ అనండి. దేవాలయము మహిమతో నింపబడి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ తాము మరుగు చేసుకుని ఉన్నారు, దేవదత్తులు. ఆ తర్వాత చదవండి ఇంకా. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆగండి ఒకసారి. దేవుణ్ణి ఎలా ఆరాధన చేస్తున్నారంట వాళ్ళు? గొప్ప స్వరము అనండి. అసలు ఆ మొక్కే మీరు గొప్ప స్వరం అనలేదు. గొప్ప స్వరము అని గొప్ప స్వరము అనకూడదు, గొప్ప స్వరంతోనే చెప్పాలి. చెప్పండి గట్టిగా. మీరు సరిగ్గా అరవట్లేదు కాబట్టి ఇంకా ఇలా ఉంది. ఈ పాటికి లేదు, ఎప్పుడూ ఎక్స్టెన్షన్ అయిపోదును. హల్లెలూయా. అయిపోదు మందిరం. మీరు కొంచెం గట్టిగా అరిస్తే ఇక నెక్స్ట్ ఆరాధనకి ఎక్స్టెన్షనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎదరకు జరగండి, ఎదరకు జరగండి, ఎదరకు జరగండి అనాల్సిన పని లేకుండా జరగండి. మరి కొంచెం జరగండి. ఎంత మీకు పర్లేదు, కొంచెం కూడా ఉంచొద్దు అసలు. ఒకరిని అంటి పెట్టుకుని ఒకరు ఉండండి, పర్లేదు, ఏం తప్పలేదు. ఆడవాళ్ళకు ఉన్న కృపావరం ఏంటంటే జరిగినట్టే ఉంటారు, జరగరు అసలు. అక్కడక్కడే తిరుగుతారు అలాగా. చూడండి, అంతమంది ఇలా ఇలా అన్నారు కానీ అసలు ఎంత ప్లేస్ వచ్చిందా? అంతే, అక్కడే ఇలా ఇలా అంటారు తప్ప బెదరగరారు అసలు. జరగాలి, త్వరగా స్పీడ్గా జరగాలి. చెప్పండి ఇప్పుడు ఎలా ఆరాధిస్తున్నారంటే వాళ్ళు. మీరు ఆగండి ఒకసారి. మీరు చెప్పండి ఎలా ఆరాధిస్తున్నారు. మీరు కూడా ఆగండి, వెనకాల చెప్పండి ఒకసారి. గొప్ప స్వరముతో కాదు, గొప్ప స్వరముతో కలిసి చెప్పండి. గొప్ప స్వరముతో. ఈరోజు అసలు డానియేల్ అని కూడా ఎప్పుడు 6 రోజులు అరిచెత్తి మీరు అరుతలేదు అసలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే కదా నేను చెప్పింది? అసలు అంత గట్టిగా అరిచి పాడటం నేను ఎప్పుడూ వినలేదు అసలు. మందర స్థాయిలో లోపలికి ఇంకా అసలు మనం పాడలేమన్నంత కిందన ఉంటుంది. కానీ ఇప్పుడు మ్యాక్సిమం పైకి టాప్లో పాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సందర్భంగా నేను స్వరాలు ఇప్పండి. గొప్ప స్వరముతో. అది ఇన్నిసార్లు అడిగించుకోవాలా? ఆరాధన చేశారు. 2 గానము. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చేసేది గానం అయితే మీరు చేస్తున్నారంటారా? అందరూ పాడాలా? పర్లేదు, వాళ్ళు పాడుతున్నారు కదా. పాడిన వాళ్ళకి పాడినంత, తెరిసిన వాళ్ళకి నోరు తెరిసినంత. హల్లెలూయా. మరి ఏకీభవించని కాడికి చర్చలు ఎందుకు? వెనకాల వెళ్ళిపోయి కూర్చుంటే లోపలికి వచ్చి ఏకీభవించోలేక బయటకు చాలా మంది ఉండిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక ఇప్పుడు చేయొత్తండి, దించండి అని చెప్పి ఏమి ఉండవు. ఆరాధన చేసే మనుషులు లేకపోతే ఇక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు లోపలికి వస్తారు, కొంచెం పని అవుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాన ప్రతిగానములు. ఆ తర్వాత చదవండి. చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండగా. వాళ్ళ కంఠస్వరములతో ఏం కదులుతున్నాయంట? కొంచెం గట్టిగా.
చీమ కూడా చత్తలేదు మనం వరితే, చీమ కూడా బెదురుతులేదు మనం వరితే. అది దర్జాగా దాని పక్క దా వెళ్తుంది అది. హల్లెలూయా. గడప కమ్ములు పునాదులు కదిలే ఒక బలమైన ఆరాధన చేయడానికి మనం అందరినీ ప్రభు ఆయుత్తపరచునుగాక. హల్లెలూయా. అలా ఆరాధన చేస్తేనట, ఇప్పుడు చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. జరిగిన అద్భుతం ఏంటి చెప్పనా? ప్రవక్తలలోకెల్లా పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త గారు. హల్లెలూయా. ఆయనే ఏమంటున్నాడు తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు గనక నోరు తెరిచి బిగ్గరగా హృదయపూర్వకంగా మనసారా గొంతెత్తి గొప్ప స్వరముతో ఆరాధన చేయగలిగితే నీ ప్రతి లోపమును ఒప్పింపచేసి ఇక్కడే నిన్ను శుద్ధి చేసి ఒక నూతన వ్యక్తిగా మార్చి బలమైన తాజా అభిషేకాన్ని పిచ్చి ఇక్కడి నుంచి పంపిస్తాడు ప్రభు. కోటి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఇదంతా నేను నోరు తెరిస్తే జరుగుద్దా? మీరు నోరు తెరిస్తేనా? ఇంకోలా చెప్పనా? ఎవరి నోరు తెరిస్తే వాళ్ళకి. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆరాధన చేయడానికి మనం అందరూ సిద్ధపడదాం. లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. ప్రభు అనుగ్రహించిన మాటలను బట్టి ఇంకా ఏది బలిపీఠం మీద పెట్టవలసి దాన్ని సంపూర్ణంగా బలిపీఠం మీద పెట్టి, దైవమా మీకు స్తోత్రమయ్యా, చేతులెత్తి స్వరమెత్తి హృదయపూర్వకంగా ఒక్క నిమిషం ఈ ప్రకటించబడిన మాటల కొరకు ప్రార్థన చేయండి. ఏది ఇంకా బలిపీఠం మీద పెట్టబడవలసి ఉన్నదో దాన్ని పూర్తిగా బలిపీఠం మీద పెట్టి, హల్లెలూయా, ఏది బలిపీఠం మీద పెట్టవలసి ఉన్నదో, ఏది ఇంకా కాలి బూడిదగా మారకుండా నీ మీద ఏలుబడి చేస్తుందో పూర్తిగా దాని గురించి దేవునితో మాట్లాడు. నన్ను నేనే ఇచ్చేసుకుంటున్నానయ్యా. ఎప్పటి వరకు ఎన్నో ఇచ్చాను, ధనాన్ని ఇవ్వగలిగాను, ఇంకా ఇంకా ఎన్నో ఇవ్వగలిగాను, కానీ నా దేహాన్ని ఇవ్వలేకపోయాను ప్రభువా. ఇంకా నా దేహం నా మీద ఏలుబడి చేస్తుంది, ఇంకా నా దేహం నా మీద పట్టు కలిగే ఉంది, నా దేహం నా మీద ఇంకా ఏలుబడి చేస్తుంది. ఇదిగో నా దేహం అంతటిని ఆరాధించకుండా నన్ను ఆటంకపరుచున్న ఈ నా సొంత దేహమును, నా చేతులు, కాళ్ళు, కన్నులు, చెవులు, తల మొదలుకొని అరికాల వరకు నా శరీరం అంతటిని సజీవ యాగముగా బలిపీఠం మీద పెట్టేస్తున్నాను ప్రభువా. చెప్పాలి, మీరు నోరు తెరిచి చెప్తేనే. గొప్ప స్వరముతో వారు ఆరాధించినట్లుగా స్వరమెత్తి, అయ్యా ఇచ్చేస్తున్నానయ్యా, నన్ను నేనే బలిపీఠం మీద పెట్టేసుకుంటున్నానయ్యా. వెతకండి, వెతకండి, ఆలోచించండి. ప్రవక్తలోనే ఒక లోపం కనబడినందున, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని ఒప్పుకొని ప్రభువుని ఆరాధన చేస్తున్నాడు. ఒప్పుకొని ప్రభువుని ఆరాధన చేస్తున్నాడు. వాక్యానికి ఎవరు అతీతం కాదు ప్రియులారా. మీరైనా నేనైనా ఇంకా బలిపీఠం మీద పెట్టకుండా మన దగ్గరే ఉంచుకుని ప్రభువుని ఆరాధించడం సరి అయిన పద్ధతి, క్రమం కాదు. మనల్ని మనమే పూర్తిగా ప్రభువుకి ఇచ్చుకుని ఆరాధన చేయాలి. అప్పుడే ఈ బలి అయిన వానికే నా జీవితం ఇచ్చేసుకొనుటే ఆరాధన. ధర్మము మర్మము యేసుతో జీవితం. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలి ఆయను. ఆమేన్. నా ప్రియుడు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలి ఆయను. అందుకే బలి అయిన వానికే మన జీవితం
చేసుకొనుటే ఆరాధన, బలి అయిన వానికే నా జీవితం అప్పగించుకొనుటే ఆరాధన. ధర్మము మర్మము యేసుతో జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం. సొంతమైపోవాలి నా యేసుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. ఆరోహణమవ్వాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. పరదేశిగా నేను వచ్చానిలా, తన ప్రేమ కీర్తిని చాటాలని. పరదేశిగా నేను వచ్చానిలా, తన ప్రేమ కీర్తిని చాటాలని. ప్రియుని కోసమే కాపాడుకుందును నా సాక్ష్యము, ప్రభువు కోసమే బ్రతికేదను. కొందును సౌశీల్యము, యేసుతో జీవితం పరమునా శాశ్వతం, యేసుతో జీవితం పరమునా శాశ్వతం. సొంతమైపోవాలి నా యేసుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఆరోహణమవ్వాలి నా రాజుతో. లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. లీనమైపోవాలి, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా. ఆశపడుతూ మనల్ని మనమే పూర్తిగా బలిపీఠం మీద పెట్టుకుంటూ, ఇంకా ఏది ఇవ్వలేదో, ఏది ఇంకా నీ దగ్గరే ఉంచుకున్నావో అదంతా బలిపీఠం మీద పెట్టి ఆరాధించి. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. వెళ్ళిపోవాలి నా రాజుతో.
అందరి మాట చెప్దామా? ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. ఆమేన్. బలి అయినవా నీకే నా జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం. అందరూ ధర్మము మర్మము ధర్మము మర్మము యేసుతో జీవితం. ధర్మము మర్మము యేసుతో జీవితం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించకనే సాగేదా, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించకనే సాగేదా, నీవెనుదిరుగా. నీ సన్నిధిలో స్వరమెత్తి అందరూ మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నీవెనుదిరుగా. నీ సన్ని పూర్తిగా మనం దేవునికి అప్పగించుకుంటూ నిరసించకనే సాగేదా, నీవెనుదిరుగా. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా. నీవే కదానా, నీవే కదానా, పరిశుద్ధుడా నీకే, బలవంతుడా నీకే, కృపామయుడా నీకే. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆమేన్.
పరిశుద్ధుడా నీకే ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన, ఆరాధన. ఈ ఒక్క మాట అందరూ నోరారా. స్తుతి ఆరాధన. దేవుని బలమైన సన్నిధి మన మధ్యలో సంచారము చేయుచుండగా కళ్ళు తెరిచి చూసే ప్రయత్నం ఎవరు చేయొద్దు. అందరము కళ్ళు మూసుకొని లీనమై ఏకమై ఆయనతో కలిసి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి కృపామయుడా నీకే, బలవంతుడా నీకే, ప్రేమ పూర్ణుడా నీకే, అతి శ్రేష్ఠుడా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన శతక రిబాన్ సెలెలే మెనమా రూహానా సెలెలే శలరవనమో స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఎడారి జీవితాన్ని ఏదెనుగా మార్చిన, ఎడారి జీవితాన్ని ఏదెనుగా మార్చిన నీ కృపను, కృపను తనివి తీరారాధింతును, తనువును నీకై అర్పింతును, తనివి తీరారాధింతును, తనువును నీకై అర్పింతును. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన శబలరా రెక్కి లెమెనా శలల తియాగల తెలెరెబె కెరమరమత్యల ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. పరిశుద్ధుడా నీకే ఆరాధన, కృపామయుడా నీకే ఆరాధన, అత్యున్నతుడా నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన శబల కియలర
ప్రతి ఒక్కరిలో ఒక నూతన అభిషేకం జరుగుతుంది. గ్లోరీ 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 ఫైర్. ఆరాధన నీకే యేసయ్యా 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 షాబాబాబాబా రిక్కెలెలె లిమనమా షంకర రిక్కలలబలబా. దేవుని బలమైన అభిషేకం, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, ఆయన తేజస్సు ప్రతి శరీర సంబంధమైన ఆశ కాలిపోయే ఒక బలమైన అగ్ని, దేవుని బలమైన అగ్ని, దేవుని బలమైన అగ్ని. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా నోరు తెరిచి ఆ ఒక్క పేరు, ఆ ఒక్క పేరు అద్భుతములు చేసే పేరు, బ్రతుకులు మార్చేసే పేరు, ఆ ఒక్క మాట యేసయ్యా 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 యేసయ్యా. స్వరమెత్తి యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పిలు పిలు. ఏ పేరు పిలిచినా పెద్దగా ప్రయోజనం లేదు. ఆ ఒక్కటే అద్భుతములు చేసే పేరు, ఆ ఒక్కటే బ్రతుకులను మార్చే పేరు, ఆ ఒక్కటే చీకటిని వెలుగుగా చేసే పేరు. నోరారా నోరారా. చిన్న పిల్లలు కూడా పిలవండి పిలవండి. యేసయ్యా 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 యేసయ్యా. ఇది నోరు తెరిచి చేతులెత్తి ఒక్కసారి అనండి. యేసయ్యా యేసయ్యా ఎడారి జీవితాన్ని ఏదేనుగా మార్చినా ఏమి లేని నన్ను అంతఃపురాన చేర్చిన నీ కృపను నీ కృపను తనివి తీరారాధింతును తనువును నీకై అర్పింతును. స్వరమెత్తి చెప్తావా? తనివి తీరారాధింతును తనును నీకై అర్పింతును. ఆరాధన ఇది ఆలాపన, ఆరాధన ఇది ఆరాధన ఇది ఆరాధన ఇది ఆలాపన. ఏదైనా చేయగలని కొరకు ఏమీ చేయని దీనుడను. ఏదైనా చేయగలని కొరకు ఏమీ చేయని దీనులము. ఎడారి
మార్చిన అడవి పాలైన బ్రతుకును అంతఃపురాన చేర్చిన నీ కృపను నీ కృపకు నీ కృపను నీ కృపను ఆరాధన ఇది ఆలాపన ఆరాధన ఇది ఆలాపన నా బలమా నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రేమిస్తున్నాను దుర్గమా నేను ప్రేమిస్తున్నాను ప్రాణమా నేను ప్రేమిస్తున్నాను దుర్గమా నేను ప్రేమిస్తున్నాను ప్రాణమా నిన్ను ప్రేమిస్తున్నాను నోరారా చెప్దామా ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ మనసు నిండా ఆయన మీద ప్రేమతో గుండెల నిండా ఆయన మీద ప్రేమతో చెప్తా ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ I love you, love you, love you, love you. I love you, love you, love you, love you. Amen. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. మనల్ని మనం ఇచ్చుకొని ఆరాధన చేశాం ఇప్పుడు. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఎప్పటి వరకు ఇంకా నా మీద ఏలుబడి చేస్తుంది అన్నవన్నీ ఈ ఆరాధనలో కాలిపోయాయని నమ్మి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. మీరు చెప్పిన హల్లెలూయా ఎలా ఉంది తెలుసా? కొంచెం డౌట్గా ఉందన్నట్టుగా ఉంది. నమ్మి చెప్దాం హల్లెలూయా. మన మీద ఏలుబడి చేసిన, మనల్ని బంధించి ఉంచిన, మనకి శరీరంలో ముళ్ళుగా ఇబ్బందిగా ఉన్నదంతా మనం బలిపీఠం మీద పెట్టి ఆరాధన చేశాం కాబట్టి అది కాలిపోయే ఒక దేవుని బలమైన అగ్ని మన మధ్యకు వచ్చింది కాబట్టి హల్లెలూయా. ఇంకా ఉంటుందా? ఎప్పుడో బూడిదైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా స్తుతించండి, స్తుతించండి, దేవుని స్తుతించండి. అందరం కలిసి ఇంకొక 10 నిమిషాలు. ఇప్పటికే ఇచ్చేయాలని ఉంది. ఇప్పుడు దాకా ముందు చేసిన వాళ్ళందరూ ధన్యులు. పులి ముందు పులేసం వేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి సంతోషంగా దేవుని స్తుతిస్తూ దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం, దేవాది దేవుడు ఆత్మయైన దేవుడు మన సొంతమాయను. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి,
ఇవేమన్నా కష్టమైన పదాలా? నన్ను నన్ను రక్తం ఇచ్చిన తండ్రి. సులువే కదా, పురుషులకి కష్టమా? మీరు పాడండి, అసలు మీరు పాట వినపట్ల ఇటువైపు నుంచి డల్ అయిపోతుంది. సీనియర్ చూసుకున్నారు ఒకసారి వాయిద్యం లేకుండా పాడండి. నన్ను ఏదో ఒకటి చేసిన తండ్రి కదా. గట్టిగా అందరం కలిసి హల్లెలూయా. లా 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 లా. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం, ఆత్మయైన దేవుడు. ఏమయ్యాడు ఆత్మయైన దేవుడు? ఎగిరి వెళ్ళిపోయాడా? మరి అలా పాడుతున్నారే. మన సొంతం అయ్యాడు. హల్లెలూయా. దేవుడు మన సొంతం అయిపోతే, అసలు ఏదన్నా మనం స్వతంత్రించుకున్నాం అనుకోండి, ఆనందం ఎలా ఉంటుంది? అది ఇప్పుడు మీ మొగాల్లో కనపడుతుంది. హల్లెలూయా. చెప్పండి, నా ఆత్మైన దేవుడు నా సొంతం అయిపోయాడు. చాలామంది అన్నారు పెంతుకొస్తున్నదే నన్ను వచ్చి వెళ్ళిపోయాడు అంటున్నారు. వాళ్ళు మరి ఛార్జీలకు డబ్బులు ఇచ్చి పంపించారేమో నాకు తెలియదు, కానీ మనకైతే మనతోనే సొంతం అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మయ దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు. నేనే కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి. హల్లెలూయా. ఇంతమంది ఇంత గట్టిగా పాడుతున్నామా? కొంతమంది ఉన్నారు మీలో, అలా ఎలా పాడుతున్నారు తెలుసా? పాడడం కాదు, ఎలా కొడుతున్నారు తెలుసా? నీకే వినపడకపోతే ఇక మాకేం వినపడుతుంది? హల్లెలూయా. ఉన్నారు, వాళ్ళు ఎందుకు చూపించడం అలాగా? అలాంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నాను. ఇంకొంతమంది ఏమో పక్క వాళ్ళు పాడుతుంటే నువ్వు అనొచ్చు కదా, అలాంటి నువ్వు సంతోషపడతావు ఎందుకు? హల్లెలూయా. చెప్పండి, ఆయన ఎవరో మనల్ని చివరిగా ఒక్కసారి పాడుకుని ముగించుకుందాం. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే మా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. లా 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 లా. ఆమేన్. La 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 la. ఆనందం ఆనందమే మన యేసు
యేసుని సన్నిధిలో ఆమేన్. మన యేసుని సన్నిధిలో ఆనందమానందమే, 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 ఆనందమానందమే. మన యేసుని సన్నిధిలో లల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 . అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులైతే, నా సొంతమైన దేవానికి స్తోత్రమయ్యా, నన్ను ఒక ఆలయంగా మార్చుకున్న దేవా మీకు స్తోత్రమయ్యా, ఇంత కృప నాకు ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రమయ్యా. నీతో నేనుండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా.